శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో నేడు మనం 129వ అధ్యాయంలో దుర్యోధనుని యొక్క జననాన్ని గురించి మనం చెప్పుకుందాం. గత పాఠంలో ధర్మరాజు యొక్క జననము, నేటి పాఠంలో దుర్యోధనుడు అదే ముహూర్తానికి భీమసేనుని యొక్క జననము గురించి మనం తెలుసుకుందాం. ముందుగా దైవ ప్రార్థన చేసుకుని ప్రారంభిద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆది పర్వం 129వ అధ్యాయంలో మనకి ధర్మరాజు యొక్క జననం గురించి అంతకుముందు పాఠంలో మనం చెప్పుకున్నాం. చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో ఉండగా సూర్యుడు తులారాశిలోను, అలాగే శుక్లపక్షంలో పంచమి నాడు అభిజిత్ ముహూర్తంలో ధర్మరాజు యొక్క జననం అనేటువంటిది కలిగింది. కుంతీదేవికి యమధర్మరాజు యొక్క అంశతో పుట్టినటువంటి వాడుగా ధర్మరాజు జన్మించడం జరిగింది. మొదటి 24 శ్లోకాలు మనం చెప్పుకున్నాం. దాంతో ఇక్కడ ఐంద్రే చంద్రమసాయుక్తే ముహూర్తే అభిజితే అష్టమి దివామధ్యగతే సూర్యే తిథౌ పూర్ణే పూజితే. పంచమి నాడు ఐంద్ర ముహూర్తంలో, అద్భుతమైనటువంటి ముహూర్తంలో జన్మించాడు కుంతీదేవికి పాండు సుతుడు, ధర్మసుతుడు, ధర్మానందరు. అయితే పుట్టినప్పుడే ఆకాశవాణి, అశరీరవాణి పలుకులు కూడా చక్కగా ఆయన ఎంత గొప్పవాడు అనేటువంటి విధంగా పేరు కూడా ఎలా ప్రఖ్యాతమైనటువంటిది అనేటువంటిది చెప్పింది. విక్రాంత సత్యవాక్శ్చైవ రాజా పృథ్వ్యాం భవిష్యతి. భూమి యందు మహారాజుగా సత్యవాక్ పరిపాలకుడా సంభవిస్తాడు. యుధిష్ఠిర ఇతి ఖ్యాత పాండో ప్రథమజస్సుత. పాండురాజు యొక్క ప్రథమ కుమారుడు యుధిష్ఠిరుడు అనేటువంటి పేరుతో పిలువబడతాడని ఆకాశవాణి చెప్పడం జరిగింది. భవితా ప్రథితో రాజా త్రిషు లోకేషు విశ్రుతః యశసా తేజసా చైవ వృత్తేన చ సమన్వితః. భవితా ప్రథితో రాజా త్రిషు లోకేషు అంటే ముల్లోకాలలో కూడా ప్రథితః, సుప్రసిద్ధమైనటువంటి వాడిగా, కీర్తి గణించేటువంటి వాడిగా ఉంటాడు. దేంతో ఆ కీర్తి? యశసా తేజసా చైవ వృత్తేన చ. ఆయన యొక్క యశస్సు, కీర్తి చేత, ఆయన యొక్క తేజస్సు చేత, వృత్తేన చ సమన్వితః. వృత్తేన అంటే నడవడిక, ధర్మ మార్గ ప్రవర్తనతో ముల్లోకాలలో కూడా ప్రఖ్యాతి గణించినటువంటి వాడిగా కీర్తించబడతాడు అని చెప్పి అశరీరమైనటువంటి వాక్కులు ఆకాశవాణి పలికింది ధర్మరాజు గురించి. ఆ తర్వాత సంవత్సరే ద్వితీయేతు గాంధార్యా ఉదరం మహత్. గాంధారి గర్భవతి అయినటువంటి సంవత్సరానికి ఇక్కడ ధర్మరాజు జన్మించాడు. ఆ తర్వాత గాంధారి గర్భవతి అయినటువంటి 2 సంవత్సరాలకి ద్వితీయేతు గాంధార్యా ఉదరం మహత్ ఉదరం నచ ప్రజాయత తదా తతస్థాం దుఃఖమావిశత్. 2 సంవత్సరాలైనా కూడా గాంధారి గర్భం నుంచి పిండోద్భవం కాక ఇక్కడేమన్నా కుంతీదేవికి కుమారుడు జన్మించేశాడు, ఈవిడికి నచ ప్రాజాయత తదా తతస్థాం దుఃఖమావిశత్. విపరీతమైనటువంటి దుఃఖాన్ని భరించింది, ఆ ఉదర భారాన్ని భరించలేకపోయింది. ఉదర భారం కంటే మరో భారం ఎక్కువైంది. ఏమిటి అంటే శ్రుత్వా కుంతీ సుతం జాతం బాలార్క సమతేజసం. నాకంటే ముందు కుంతీదేవికి పిల్లాడు పుట్టాడనేటువంటి ఆ బాధ భరించలేకపోయింది ఈ గర్భభారం కంటే కూడా. కుంతీదేవికి అప్పుడే పిల్లవాడు పుట్టేశాడు. ఎట్లా ఉన్నాడు ఆ పిల్లవాడు? మామూలు పిల్లవాడా? బాల అర్క సమతేజసం. బాలభానుల్లాగా వెలిగిపోతున్నట్ట, సూర్యుల్లాగా. బాలార్క సమతేజసం, బాలసూర్యుల్లాగా సమానమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి ఆ కుంతీ సుతుడిని గురించి శ్రుత్వా విని ఆ బాధ భరించలేకపోయింది ఎక్కువగా. అట్లా ఉంది ఆవిడ బాధ. చివరికి
ఉదస్యాత్మనస్థైర్యముపాలభ్య చ సౌబలి. సౌబలి అనే పదానికి అర్థం ఏంటంటే సుబలుని యొక్క కుమార్తెని సౌబలి అంటారు. సుబలుని కూతురు ఎవరై అంటే గాంధారిదే. సుబలుడు తండ్రి పేరు సుబలుడు. ఈ సుబలుని యొక్క వంశము, మద్రదేశము, ఈ రెండు శ్రేష్టమైనటువంటి వంశాలు అనుకుని భీష్ముడు భీష్మ పితామహుడు వాళ్ళని తీసుకొచ్చి విచిత్ర వీరునికి వివాహం జరిపించాడు. విచిత్ర వీరుని కాదు, ఈ ధృతరాష్ట్రుడికి అలాగే కుంతీదేవిని ఉన్న పాండురాజుకి, మాద్రిని పాండురాజుకి ఇచ్చి వివాహం జరిపించాడు భీష్మ పితామహుడు. ఉదస్యాత్మనస్థైర్యముపాలభ్య చ సౌబలి. ఆ మాట వినేటప్పటికీ స్థైర్యం ఉపాలభ్యన, ఎక్కడ ఆవిడ శాంతించలేకపోయింది, ప్రశాంతంగా ఉండలేకపోయింది. దాంతో కౌరవస్యాపరిజ్ఞాతం యత్నేన మహతా స్వయం ఉదరం ఘాతయామాస గాంధారీ శోకమూర్ఛిత. కౌరవస్య అపరిజ్ఞాతం, పరిజ్ఞాతము అంటే తెలుసుకోవటం, కౌరవస్యాపరిజ్ఞాతం, అపరిజ్ఞాతం అంటే తెలియకుండా, వాళ్ళ ఆయనకి తెలియకుండా గాంధారి చేసిన పని. కౌరవుడు అంటే పదానికి అర్థం ఇక్కడ ఏంటంటే కురువంశానికి రాదైనటువంటి ధృతరాష్ట్రునికి తెలియకుండా. కౌరవస్యాపరిజ్ఞాతం యత్నేన మహతా స్వయం, ఇహ స్వయంగా తన ప్రయత్నంతోనే మహతా ఉదరం ఘాతయామాస, 2 సంవత్సరాలు భరించినటువంటి ఆ ఉదరాన్ని, ఎంతసేపు ఎన్నాళ్ళైనా పిల్లవాడు జన్మించటం లేదు, ఆ ఉదరాన్ని కూడా మొయ్యలేక భారంతో ఉన్నటువంటి ఆ ఉదరాన్ని ఘాతయామాస, చేత్తోనే కొట్టుకోవడం మొదలుపెట్టింది. తాడయామాస, ఘాతయామాస, చేత్తో విపరీతంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. భర్తకి తెలియకుండా, భర్తకి చెప్పకుండా. దాంతో ఆ బాధలో గాంధారి శోకమూర్ఛిత, శోకించి ఆ నొప్పి భరించలేక ఆ కొట్టుకుని మూర్ఛిత, మూర్ఛకి వెళ్ళిపోయింది. ఒక్కసారిగా స్పృహ కోల్పోయినట్టుగా పడిపోయింది. ఆ సందర్భంలో, ఆ పీడనంలో తతో జగ్నే మాంసపేశీ లోహాస్థీలేవ సంహత ద్వివర్ష సంభృతా కుక్షౌ తాముత్స్రష్టుం ప్రచక్రమే. తతో జగ్నే, జగ్నే అంటే జన్మించడం. ఆ తర్వాత ఆమె ఉదరం నుండి జన్మించింది. ఏం జన్మించింది అంటే మాంసపేశి లోహాస్థీలేవ సంహత. మాంసపేశి, ఒక పెద్ద మాంసం ముద్ద. ఎలా ఉంది అంటే లోహాస్థీలేవ, లోహాస్థీలము అంటే పెద్ద లోహపు గోళం, గుండ్రంగా ఉండేటువంటి లోహపు బంతి ఎలా ఉంటుందో అలాంటి ఒక మాంసపు ముద్ద బయటపడింది ఆవిడ తాడనంతో. ద్వివర్ష సంభృతా కుక్షౌ, కుక్షౌ అంటే ఉదరమునందు 2 సంవత్సరాలు ఉన్నా కూడా కుక్షిలోంచి, ఆ ఉదరం నుంచి ఆ పిండోత్పత్తి జరగకపోయేటప్పటికి తాముత్స్రష్టం ప్రచక్రమే, చివరికి బాధపడినటువంటి ఆ గాంధారి తాం ఉత్స్రష్టం, ఉత్స్రష్టం అంటే వివర్జితం, త్యక్తం విడిచిపెడదామని చెప్పి, దాన్ని పారేసేద్దామని చెప్పి ప్రచక్రమే బయలుదేరింది. ఆ మాంసఖండాన్ని తీసుకుని పారేద్దాం, ఎందుకు ఇంకా 2 సంవత్సరాలైనా కుర్చీలో అలాగే పిండంలాగా ఉండిపోయింది, రాయిలాగా అడ్డుకుంది, లోహపు గోళంలాగా ఉండాలి మాంసపు ముద్ద. అట్లాంటి దాన్ని ఉత్స్రష్టం ప్రచక్రమే, బయట పారేద్దామని చెప్పి అలా తీసుకోపోయింది. ఇది గ్రహించాడు ఎక్కడో ఉన్నటువంటి వ్యాస భగవానుడు. కాస్త వెంటనే అక్కడ ప్రత్యక్షమైపోయాడు మహానుభావుడు. అథ ద్వైపాయనో జ్ఞాత్వా త్వరిత సముపాగమత్. ఈ విషయం ద్వైపాయనుడు తన యొక్క దివ్య చక్షువుల ద్వారా గ్రహించి తత్వరిత, త్వరిత అంటే త్వరగా, సముపాగమత్ అక్కడికి సమీపించాడు, ఆ ప్రదేశానికి, ఆ ప్రాంతానికి. ఎందుకు సమీపించాడు? సమీపించకుండా ఉంటే హాయిగా పారేసేది, హాయిగా ఈ 100 మంది శతం మూర్ఖులు పుట్టకుండా ఉంటే సరిపోయేది, భూభారం తగ్గి లేకుండా ఉంటే సరిపోయేది. కానీ అక్కడికి వచ్చాడు, వాళ్ళని బతికిచ్చాడు, వాళ్ళందరినీ బతికిచ్చాడు. ఎందుకంటే ఆయన వచనం సత్యవచనము. అమ్మ నీకు 100 కుమారులు పుడతారు అని చెప్పి గాంధారికి వరం ఇచ్చాడు కూడా. అంతకుముందు ఒకసారి ఆకలితో వచ్చాడు వ్యాస భగవానుడు. వస్తే గాంధారి ఆయనకి సపర్యలు చేసి కడుపు నిండా భోజనం పెట్టి చక్కగా సేవించింది. దాంతో వ్యాస భగవానుడు తృప్తిపడి, అమ్మ నీకేం కావాలో వరం కోరుకు అనగానే ధృతరాష్ట్రుతో అంతటి బలపరాక్రమాలలో సమానమైనటువంటి 100 మంది కుమారులు కావాలని కోరుకుంది. తథాస్తు అన్నాడు ఆయన. ఇది మనం చెప్పుకున్నాం గత పాఠాలు. కాబట్టి అట్లాంటి కుమారులు 100 మంది పుడతారు అన్నటువంటి మాట నిజం కావాలంటే వెంటనే రావాలి, లేకపోతే ఈవిడ పారేస్తుంది. అతద్వైపాయనో జ్ఞాత్వా త్వరిత సముపాగమత్.
తాం మాంసమయీం పేషీం దదర్శ జపతాంబర అంటే తపస్సు చేసుకునేటువంటి వాళ్ళలో తపోవరులలో శ్రేష్టమైనటువంటి ఆ మహర్షి తాం మాంసమయీం పేషీం దదర్శ, లోహఖండంలాగా ఉన్నటువంటి ఆ మాంసపు ముద్దని, ఆ గోళాన్ని దదర్శ దాన్ని చూశాడు. తతో అవదత్ సౌబలేయీం, సౌబలేయి పైన వచ్చింది మనకి సౌబలం, సౌబలి అంటే గాంధారి. సౌబలేయీం అవదత్ తతః, ఆ జరుగుతున్న సన్నివేశం చూసి గాంధారితో అంటున్నాడు వ్యాస భగవానుడు, కిమిదం తే చికీర్షితం, కిమిదం, ఏం చేస్తున్నావు మనం, ఏం చేయబోతున్నావు. ఆవిడ మనోగతాన్ని తెలుసుకుని వచ్చి ఆవిడ చేస్తున్న పనిని ఆపుతూ కిమిదం తే చికీర్షితం. ఇలా వ్యాస భగవానుడు మహాభారతంలో అక్కడెక్కడ ఏదైనా ఉపద్రవాలు జరుగుతున్న సన్నివేశాల్లో సడన్ గా వచ్చి చేయవలసింది చేసి ఆపవలసిన దాన్ని ఆపి ఏం చేయాలో హితవు చెప్పి ఇలా చేయండి అని చెప్పి వెళ్ళిపోవటం అనేది మహాభారతంలో చాలా సందర్భాల్లో గోచరిస్తూ ఉంటుంది. దుర్యోధనాదులు ఒక్కోసారి పాండవులని అన్యాయంగా సంహరిద్దామని చెప్పి ఉపాయం చేస్తున్న సందర్భాల్లో టక్మన్ వస్తాడు, ధృతరాష్ట్రుడికి ఏదో చెప్తాడు, వెళ్ళిపోతాడు, నీ కుమారుడు జాగ్రత్త అంటాడు. అక్కడ వాళ్ళ దగ్గరికి వస్తాడు, నాయన ఇలా చేయండి అంటాడు, వెళ్ళిపోతాడు, అంతే. ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశాలు. వ్యాసుని యొక్క పాత్ర మహాభారతంలో ఇలా ఉంటూ ఉంటుంది. అంటే ఎంతవరకు చెప్పాలో ఏం చేయాలో ఆ ఒక్క క్షణం వరకు ఉండి వెళ్ళిపోతారు, అంతే, మళ్ళీ తర్వాత కనిపించారు. తతో అవదత్ సౌబలేయీం కిమిదం తే చికీర్షితం, ఏం చేయబోతున్నావు, ఏమనుకుంటున్నావు దాన్ని తీసుకుని. సా చాత్మనో మతం సర్వం శశంస పరమర్షయే, ఆత్మనో మతం, ఆవిడ అనుకుంటున్నదంతా కూడా సర్వము గ్రహించాడు ఆ పరమ ఋషి వ్యాస భగవానుడు. అప్పుడు గాంధారి అంటుంది పైకి, జ్యేష్ఠం కుంతీసుతం జాతం, ఆవిడ బాధ నాకు పిల్లలు లేరని కాదు, ఆవిడికి ఉన్నారని బాధ, నాకు పిల్లలు కలగలేదని బాధ అది ముందు చెప్పట్లా. ఆవిడ మాటల్లోంచి వచ్చే మాట తీరులో మొట్టమొదట ఏదొచ్చిందో చూడండి, కుంతీసుతుడైనటువంటి జ్యేష్ఠుడు అక్కడ పుట్టేశాడు, నాకు పిల్లలు లేరు, అది ఆవిడ బాధ. జ్యేష్ఠం కుంతీసుతం జాతం శ్రుత్వా రవి సమప్రభం, అది కూడా ఎలాంటి పిల్లవాడు పుట్టాడంటే రవి సమప్రభం, సూర్యకాంతితో సమానమైనటువంటి కాంతి తేజస్సు కలిగినటువంటి కుమారుడు పుట్టాడని శ్రుత్వా విని, ఆ మాట వినగానే దుఃఖేన పరమేణేదం ఉదరం ఘాతితం మయా, ఇదం ఉదరం ఘాతితం మయా, ఇదిగో ఆ దుఃఖంలో నేను పరమ దుఃఖంలో విన్నటువంటి ఆ మాట ఎంతో దుఃఖాన్ని కలిగించింది నాకంటే. ఎందుకంటే ధృతరాష్ట్రుడు పెద్దవాడు, గాంధారికి ముందు వివాహం అది, పాండురాజు రెండోవాడు, కుంతిదేవి చిన్నది గాంధారి కంటే. అట్లాంటిది మరి నాకు ముందు పుట్టకుండా తర్వాత ముందు ఆ కుంతిదేవికి పుట్టేశాడు పిల్లవాడు. కాబట్టి ఆ దుఃఖంలో పరమ దుఃఖంలో ఇదం ఉదరం ఘాతితం మయ, నేను ఈ ఉదరాన్ని ఘాతితం కొట్టుకున్నాను, దాంతో ఇగో ఈ మాంసపు ముద్ద బయటపడింది. నువ్వేమన్నా వరం ఇచ్చావు పైగా, ఏమని వరం ఇచ్చావు, శతంచ కిల పుత్రాణం వితీర్ణం మే త్వయా పుర అంటే పూర్వం, ముందు చాలా రోజుల క్రితం నీ చేత నాకు వరం ఇవ్వబడింది. ఏమనంటే శతంచ కిల పుత్రాణం, 9 కుమారులు కలుగుతారు నీకు అని చెప్పి నాకు వరమిచ్చావు, గుర్తుందా, చూసావా, ఇదిగో 9 కుమారులు చూసావా. ఇయం చ మే మాంసపేసి జాతా పుత్రశతాయ వై, 100 మంది కుమారులు అనుకున్నా నేను, చివరికి ఇదిగో మాంసఖండం జన్మించడం జరిగింది, ఎందుకు ఇంకా ఇది, కాబట్టి దీన్ని త్యజిద్దామనుకుంటున్నాను అని చెప్పి ఆవిడ మనసులో ఉన్నటువంటి మాట చెప్తే అప్పుడు వ్యాస భగవాన్ అయ్యో ఎంత పని చేసావమ్మా. ఎందుకంటే 100 మంది సంతానం కలుగుతారని వ్యాస భగవానుడు చెప్పాడంటే అవి అంతమంది కలిగే వరకు నిరీక్షించాలి. పైగా ఆవిడ కోరుకున్నది మామూలు బలం కలిగినటువంటి వాళ్ళని, ధృతరాష్ట్రుడితో సమానమైనటువంటి బలం కలిగిన వాళ్ళని కోరుకున్నది. అట్లాంటి వాళ్ళు పుట్టాలంటే మామూలు జన్మ ఏమి ఉండదు, కాబట్టి నిరీక్షించాలి. ఇదే సన్నివేశం మనకి వైనతేయుడి దగ్గర జరిగింది. గరుత్మంతుడి తల్లి కద్రువా వినతల కథ చెప్పుకున్నప్పుడు ఆ వినత చేసినటువంటి పని కూడా ఇదే. అనూరుడు అంటే అరుణుడు ఏదైనా అనొచ్చు మనం. గరుత్మంతుని యొక్క సోదరుడు, ఆ పిల్లవాడు పుట్టక ముందే ఆవిడ కాస్త ఈ విధంగా చేసుకునేటప్పటికీ ఆ పిల్లవాడు సొగ శరీరంతో పుట్టడం జరిగింది. పైగా సొగం శరీరంతో పుట్టగానే అరుణుడు అంటాడు, ఏంటమ్మా ఈ పని చేసావు, నీ వలన నేను చూసావు ఎలా పుట్టాను, కాబట్టి కనీసం రెండో వాడైనా జన్మింపని, 500 సంవత్సరాలు ఉంటుంది ఆ గుడ్డు అలా. ఈ 500 సంవత్సరాలు తల్లి బానిసగా ఉంటుంది.
500 సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి ఆ వీరుడు మామూలు వీరుడు, ఆ సామాన్యవాడు గరుత్మంతుడు జన్మించాడు. ఎంత బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు మరి. కాబట్టి అన్ని వందల సంవత్సరాలు నిరీక్షించాల్సిందే కదా. మరి ఇట్లాంటి వాళ్ళు 100 మంది కావాలనుకున్నప్పుడు ఈవిడ ఎన్ని సంవత్సరాలు నిరీక్షించి ఉండాల్సింది? అది లేదు. పక్కన ఆవిడికి పిల్లవాడు పుట్టాడు కదా అని చెప్పేసి ఈవిడ కాస్త తాడనం చేసుకోవడం, దాంతో ఇట్లాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి ఆ నిరీక్షణ అంటే వ్యాసుడు ఒక కథ ముందు చెప్పాడు అంటే రాబోయే కథలో ఇలాంటి సన్నివేశం ఏదో జరగబోతున్నది అనే ఇండికేషన్స్ అక్కడక్కడ ఈ విధమైనటువంటి సూచనలు కవులు చేస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో మనం ముందు ఒక కథ వచ్చిందంటే దీని ఇలాంటిదే ముందు ఏదో జరగబోతుంది, ఏదో జరగబోతుంది అనేటువంటి కథా సూచన మనకు తెలుస్తూ ఉంటుంది. ఏవమేతత్ సౌబలేయీ నైతజ్ఞాత్వాన్యథా భవేత్. అవునా, ఇలా జరిగిందా ఓ సౌబలేయి అంటూ సుబల కుమార్తె అయినటువంటి గాంధారితో అంటున్నాడు సంబోధిస్తూ. ఏవం ఏతత్ సౌబలేయి నైతజ్ఞాత్వన్యథా భవత్. న ఏతజ్ఞాత్వన్యథా భవత్. అన్యథా, అన్యథా అంటే నేను అన్నటువంటి మాట ఇంతవరకు వేరొక రకంగా జరగల. అన్యథా న అభవత్, నా అభవత్. ఒకసారి ఒక మాట అన్నానంటే, సత్య ప్రతిజ్ఞ చేశానంటే ఆ మాట జరిగి తీరుతుంది. అట్లాంటిది అన్న మాటే జరిగి తీరుతున్నప్పుడు, జరగకుండా ఇంతవరకు లేనప్పుడు వరం ఇచ్చినటువంటిది ఎలా జరుగుతుంది? నీకు వరం ఇచ్చాను కాబట్టి ఆ వరానికి భిన్నంగా ఎలా జరుగుతుంది? అది అసఖ్యం. వితథం నోక్త పూర్వం నా ఉక్త పూర్వం వితథం. విడతీస్తే ఉక్త పూర్వం అంటే నేను మాట్లాడినటువంటి మాట, పూర్వం నేను మాట్లాడింది ఏదైతే ఉంటుందో ఆ మాట న వితథం, అది వృధా కాదు, సత్యమే, అది జరిగి తీరుతుంది. అట్లాంటిది వితథం నోక్త పూర్వం మే స్వైరేష్వపి కుతోన్యథా. స్వైరేష్వపి కుతోన్యథా, అట్లాంటిది వరం ఇచ్చాను అన్నప్పుడు అది నీకు ఇంకా వృధా ఎలా అవుతుంది? కాబట్టి నేను అన్నది సత్యమే, సత్యమే జరుగుతుంది. ఇప్పుడు చేయవలసినటువంటి పని ఏంటంటే వెంటనే 100 కుమారులు అని చెప్పా కదా, కాబట్టి వెంటనే ఘృతపూర్ణం కుండశతం, ఘృతపూర్ణం కుండశతం క్షిప్రమేవ విధీయతాం. వెంటనే నేతితో నిండినటువంటి 100 కుండల్ని తీసుకొచ్చి ఇక్కడ నాకు సిద్ధం చేయండి. ఘృతం పూర్ణం, ఘృతము అంటే నెయ్యి, నిండా నేతితో నింపినటువంటి కుండ శతం, శతం అంటే 100, 100 కుండల్ని తెప్పించండి. చక్కగా మట్టితో చేసినటువంటి కుండలు లాంటివి ఘృతపూర్ణం, అవి నిండా నేయి ఉండాలి. నిండా నేతితో ఉన్నటువంటి కుండల్ని క్షిప్రమేవ వెంటనే విధీయతాం సిద్ధం చేయండి. అది కూడా ఎలాంటి ప్రదేశంలో ఉండాలి ఆ కుండలు? సుగుప్తేషు చరం, సుగుప్తేషు చ దేశేషు రక్షా చైవ విధీయతాం. చక్కగా రక్షించబడేటువంటి ప్రదేశంలో ఉండాలి, గుప్తంగా ఉండాలి. గుప్తం అంటే రహస్యమైనటువంటి ప్రదేశంలో. పిల్లవాడు గర్భంలో ఎంత రహస్యంగా సురక్షితంగా ఉంటాడో అటువంటి రక్షణ, అటువంటి గుప్తమైనటువంటి ప్రదేశం ఏదైనా ఉంటే చెప్పు, అక్కడ ఏర్పాటు చేయించవాలి. అంత గుప్తంగా ఉండాలి. సుగుప్తేషు చ దేశేషు, దేశము అంటే ఇక్కడ ప్రదేశము అని అర్థం. దేశము అంటే వేరే దేశాలు, ఇతర దేశాలు కాదు, ప్రదేశం. రహస్యమైనటువంటి ప్రదేశంలో, రక్షణ కలిగి ఉండేటువంటి ప్రదేశంలో ఏదైనా ఈ కుండల్ని 100 కుండల్ని నీటితో నింపి అక్కడ ఏర్పాటు చేయించు. అంతేకాదు వెంటనే ఈ మాంసఖండాన్ని, ఈ మాంసపు ముద్దని సీతాభిరద్భి అశ్లీలామిమాం చ పరిషించయ. సీతాభి అద్భి, అద్భి అంటే నీరు, చల్లటి నీటితో, చాలా చల్లగా శీతలమైనటువంటి నీటితో ఇదిగో ఈ మాంసఖండం ఏదైతే ఉందో అద్భి అస్థీలాం ఇమాం. అస్థీలాం అంటే మాంసపు ముద్ద. ఇలా లోహ ముద్దలాగా ఉన్నటువంటి ఈ మాంసఖండాన్ని పైన అలా నీటితో తడిపితే చాలు. ఎన్నో చక్కగా ఉన్నటువంటి ఒక పాత్రలో పెట్టారు. ఆ పాత్రలో మాంసఖండం పెట్టి దాని మీద అలా చల్లటి నీరు పోస్తున్నాడు అంతే. ఆ పోస్తున్నంతసేపు ఆ మాంసఖండం మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక్కొక్కటి అంగుష్ట మాత్రంతో విడిపోవటం ప్రారంభించింది. అంగుష్ట మాత్రం అంటే బొటన వేలు పరిమాణంలో ఒక్కొక్క ముక్క బయటకు వచ్చేసింది. అంటే ఒక్కొక్క పిండం వాళ్ళు లోపల అలా తయారవుతున్నారు. ఇంకా ఎప్పటికో పుడతారు, వాళ్ళు జన్మిస్తారు. కానీ ఈవిడ తొందరపాటు. సీతాభిరద్భిరష్టీలాం ఇమాం చ పరిషించయ. పరిషించయ అంటే పరిషేచన చేయడం, సంప్రోషణలాగా పరిషించయ, అలా తడుపుతూ ఉండడం ఆ మాంసఖండం. వైశంపాయన ఉవాచ. వైశంపాయన వారు ఇదంతా జనమే చేయడం చెప్తూ సా చిత్యమానా హ్యాస్థీలా ప్రభవచ్చ తదా తదా అంగుష్ట పర్వ
భ్రాతॄణాం గర్భాణం తక్షణం తదా. ఆ గాంధారీదేవి మహానుభావుడు చెప్పినట్టుగానే ఆ మాంసఖండాన్ని తీసుకుని చక్కగా శీతలమైనటువంటి జలాలతో అలా తడుపుతూ ఉంటే తదా ఎప్పుడైతే అలా తడపడం ప్రారంభించిందో మెల్లమెల్లగా మెల్లమెల్లగా అంగుష్ట పర్వం, ఇది అంగుష్టం ఇదంతా. పర్వము అంటే ఈ చివరి మొదటి కణుపు ఏదైతే ఉంటుందో దీన్ని పర్వం అంటారు, అంగుష్ట పర్వం అంటారు. ఇదొక పర్వం, ఇదొక పర్వం. మొదటి పర్వం అంగుష్ట పర్వభాత్రాణం, పర్వమాత్రాణం అంటే సరిపోతుంది. అంగుష్ట పరిమాణంలో ఉన్నటువంటి గర్భములు అంటే పిండాలు, చిన్న చిన్న పసిపిండాలు ఏవైతే ఉంటాయో ప్రాణం పోసుకోవడానికి ఉపయోగించేటువంటి ఆ మాంస గర్భంలోంచి వచ్చినటువంటి మాంసములు గర్భాణం తక్షణం తదా, మాంసఖండం నుంచి అలా అలా విడిపోతున్నాయి, టక 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 విడిపోతే చివరికి ఎన్ని ముక్కలైనాయి అవన్నీ కూడా అంటే ఏకాధిక శతం పూర్ణం. ఎన్ని మాంసము ఖండాలు అయ్యాయంటే ఏక అధిక శతం. శతము అంటే 100, అధికం ఏకం అంటే 101. కరెక్ట్ గా ఏకాధిక శతం పూర్ణం యథా యోగం విశాంపతే. అదేంటి ఆవిడ అడిగింది 100 కదా, మళ్ళీ ఒకటి బోనస్ వచ్చింది ఇక్కడ. ఏకాధిక శతం పూర్ణం 101 ముక్కలు అయ్యాయి. యథా యోగం విశాంపతే తతః కుండశతం తత్ర ఆనయ్యతు మహాన్ ఋషి. ఇక్కడ ఏమన్నా కుండశతం అంటున్నారు, అక్కడ 101 ముక్కలైనాయి. కాబట్టి శతం అన్నా కూడా అక్కడ 101 మనం చేర్చుకోవాలి, 101 పాత్రలో పెట్టారు వాటిని. తతః కుండశతం, 100 కుండలని చక్కగా ఘృతంతో నింపినటువంటి ఆ కుండల్ని తత్ర ఆనయ్య కొంచెంసేపటికి అన్నిటి సిద్ధం చేసేసి ఆ మహర్షి ఏం చేశారంటే ఆ మాంసఖండాలని వాటిలో నిక్షేపం చేశారు. మాంసపేశ్యాస్తదా రాజన్ క్రమశః కాలపర్యాత్ అంటే తగిన సమయం వచ్చినప్పుడు ఒక్కొక్క ముక్కని దాన్ని అన్నిట్లో కుండల్లో పెట్టి వాటిని ఎలా చక్కగా వస్త్రంతో ఆచ్ఛాదనం చేయాలో లేకపోతే ఏదైనా ఆకులతో ఆచ్ఛాదనం చేయాలో వాటితో క్రమంగా ఆచ్ఛాదనం చేశారు. ఆచ్ఛాదనం అంటే కప్పేయడం. కప్పేసి ఎవరు వెళ్ళని ప్రదేశంలో, ఎవరు తిరిగిన ప్రదేశాల్లో జాగ్రత్తగా రక్షించబడుతున్నటువంటి ప్రదేశంలో గుప్తంగా ఉంచారు. తతస్తాంస్తేషు కుండేషు గర్భాన్ సర్వాన్ సమాదధత్. తతస్తాం తేషు కుండేషు, ఆ కుండలలో ఆ మాంసఖండాలన్నీ కూడా గర్భాన్ సర్వాన్, సమస్తమైనటువంటి 101 భాగాలుగా ఉన్నటువంటి ఆ గర్భాలన్నీ కూడా రక్షించబడుతూ ఉన్నాయి. ఆ తర్వాత స్వనుగుప్తేషు దేశేషు రక్షాం చేషాం యథాపయత్. స్వనుగుప్తేషు దేశేషు, గుప్తేషు అంటే రహస్యమైనటువంటి ప్రదేశంలో సరి అయినటువంటి రక్షణ వ్యవస్థనంతా ఏర్పాటు చేసి భగవానుడైనటువంటి వేదవ్యాసుడు ఒక ఆజ్ఞ చేశాడు గాంధారికి. శాసనం, శశాస అంటే ఆజ్ఞాపించడం. నేను చెప్పిన సమయం వరకు వీటిని తీయకుండా నువ్వు జాగ్రత్త పడి, ఇప్పటికన్నా ఓ తప్పు చేసావు, ఇది రెండో తప్పు చేయమా. శశాస చైవ కృష్ణో వై గర్భాణం రక్షణం తదా. ఆ పాత్రలు ఏవైతే ఉన్నాయో 100 పాత్రలు, 101 పాత్రల్ని కూడా రక్షించేటువంటి, ఆ గర్భాలని రక్షించేటువంటి విధానానికి ఆజ్ఞాపించాడు కృష్ణ వ్యాసుడు. కృష్ణ అంటే ఇక్కడ వేదవ్యాసుడు, కృష్ణ అని పేరు వేదవ్యాసుడు. ఆ రక్షణ వ్యవస్థ అంతా తానే జాగ్రత్తగా చేసి అప్పుడు ఉవాచ చైనాం భగవాన్ కాలే నైతావతా పునః. సకాలంలో మాత్రమే వాటిని చక్కగా సరైన సమయంలో తీసేట్టుగా ఉవాచ ఏనాం, ఈమెకి ఎప్పుడు తీయాలో ఏ కాలంలో తీయాలో అవన్నీ కూడా ఉపదేశించి స్ఫుటమానేషు కుండేషు జాతం జానీహి శోభనే ఉద్ఘాటనీయాన్యేతాని కుండానీతి చ సౌబలీం ఇత్యుక్త్వా భగవాన్ వ్యాసస్తథా ప్రతివిధాయ చ. భగవంతుడు స్ఫుటమానేషు కుండేషు జాతాం జానీహి శోభని, వాటి సకాలంలో కాలం అయిన సందర్భం తర్వాత మాత్రమే ఈ కుండల్లోంచి పిల్లవాడు ఉద్భవించడం నువ్వు గమనిస్తావు అని గాంధారికి చెప్పి అప్పుడు మాత్రమే ఉద్ఘాటనీయాని ఏతాని కుండాని, ఈ కుండలని అప్పుడు మాత్రమే ఉద్ఘాటనం అంటే తెరవటం. అప్పటిదాకా కొంత విధాయ అంటే మూసివేసి పెట్టారు, ఒక వస్త్రంతోనూ దేనితోనూ ఆచ్ఛాదన చేశారు. ఇప్పుడు ఉద్ఘాటనం చేయాలి. ఎప్పుడు చేయాలంటే దాని సమయం వచ్చినప్పుడు మాత్రమే. ఇక్కడ కాలే అని పదం పెట్టారు. భగవాన్ కాలే నైతావతా పునః, కాలం వచ్చినప్పుడు, ఏ కాలమో మనకి చెప్పాల, ఎన్ని నెలలు అనే సమయం చెప్పాల, కానీ ఆయన గాంధారికి చెప్పడం జరిగింది, సౌబలునికి చెప్పడం జరిగింది. సౌబలీం
ఉద్ఘాటనీయాన్ ఏతాని కుండానీతి చ సౌబలీం. ఆవిడికి ఎప్పుడు ఉద్ఘాటన చేయాలో ఆ సమయంలోనే దాన్ని తెరిచి చూడమ్మా, పిల్లలు లోపల ఉంటారు అని చెప్పి, ఇత్యుక్త్వా భగవాన్ వ్యాసః తథా ప్రతివిధాయ చ జగామ తపసే ధీమాన్ హిమవంతం శిలోచ్ఛయం. ఆ మాట అంతవరకే చెప్పి జగామ, జగామ అంటే వెళ్ళిపోయాడు, మహర్షి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. దేనికోసం? జగామ తపసే ధీమాన్, ధీమాన్ ధీమంతుడు, సమస్తమైనటువంటి వేద పరిజ్ఞానము తెలిసినటువంటి మహానుభావుడైనటువంటి వ్యాస భగవానుడు హిమవంతం శిలోచ్చయం, హిమవత్ పర్వత శిఖరాలపైకి మళ్ళీ తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు మహానుభావుడు. అహ్నోత్తరాః కుమారస్తే కుండేభ్యస్తు సముత్థితాః. అహ్నోత్తరాః, సరైనటువంటి కాలానికి, ఆ వ్యాస భగవానుడు చెప్పినటువంటి సమయానికి, కుమారస్తే కుండేభ్యస్తు సముత్థితాః, వ్యాస భగవానుడు చెప్పిన సమయానికి ఆ కుండల నుండి సముత్థితాః, కుమారులందరూ కూడా మెల్లమెల్లగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కుమారుడు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క కుమారుడు అలా ఉద్భవిస్తూ 100 రోజుల్లో 100 మంది కుమారులు ఉద్భవించడం జరిగింది ఆ కుండలలోంచి, ఆ పాత్రలోంచి. తేనైవేషాం క్రమేణాసీద్ జ్యేష్ఠ, జ్యేష్ఠ ఇక్కడ జ్యేష్ఠానుజ్యేష్ఠత తదా. తేన ఏవేషాం క్రమేణ, క్రమక్రమంగా జ్యేష్ఠానుజ్యేష్ఠతాం అంటే ముందు పెద్దవాడు, తర్వాత అనుజుడు, తర్వాత అనుజుడు, అట్లా ఒక్కొక్కళ్ళు పుట్టుకుంటూ వచ్చారు. జన్మతశ్చ ప్రమాణేన జ్యేష్ఠ కుంతీసుతో అభవత్. ఇక్కడ మనం జన్మ చూసుకుంటే కనుక ముందు ఎవరు జన్మించారంటే కుంతీసుతో జ్యేష్ఠ ప్రమాణేన. ఇద్దరు కవలలు పుట్టిన ముందు పుట్టినటువంటి వాళ్ళలో ఒక రోజు తేడాతో ఒకడు పుట్టినా కూడా వాడు పెద్దవాడు అవుతాడు. కాబట్టి కుంతీసుతుడైనటువంటి ఈ ధర్మరాజు ఎవరైతే యుధిష్ఠిరుడుగా పుట్టాడో కుంతీసుతుడు, అతను జన్మత, జన్మించడంలో ఇతను పెద్దవాడుగా అంటాడు. అసలైతే గర్భం ముందు ధరించింది గాంధారి. సంవత్సరం గడిచినా కూడా పుట్టలేదు. తర్వాత అక్కడ కుంతీదేవికి ధర్మరాజు పుట్టాడు. ఆ తర్వాత సంవత్సరానికి ఇక్కడ ధర్మరాజు, దుర్యోధనుడు జన్మించడం జరిగింది. ఆ తర్వాత సంవత్సరం ధర్మరాజు జన్మించిన సంవత్సరానికి. అందుకని మొదట్లో పాఠంలో గర్భం దాల్చి 2 సంవత్సరాలైన తర్వాత అని చెప్పారు ఇక్కడ. అందువల్ల ఇక్కడ ధర్మరాజుకి దుర్యోధనుడికి సంవత్సరం వ్యత్యాసం ఉంది. జన్మతశ్చ ప్రమాణేన జ్యేష్ఠ కుంతీసుతో అభవత్. జన్మత చూసుకుంటే కుంతీసుతుడైనటువంటి ధర్మరాజే పెద్దవాడు. ధార్మికం చ సుతం దృష్ట్వా పాండు కుంతీమదాభవత్. ధర్మరాజు పుట్టి సంవత్సర కాలమైంది, ధర్ముడు జన్మించాడు. కానీ ఇక్కడ పాండురాజుకి మనసులో మరో ఆలోచన కలిగింది. ధార్మికమైనటువంటి కుంతీసుతుడైనటువంటి ఆ పిల్లవాడిని దృష్ట్వా చూసి, పాండు కుంతీమధాబ్రవీత్. పాండు రాజు అయినటువంటి ఆ మహానుభావుడు కుంతీదేవితో అంటున్నాడు, భార్యతో, ధర్మాత్ముడైనటువంటి కుమారుడు పుట్టాడు, చాలా సంతోషం. కానీ క్షత్రియులకి బలమే శ్రేష్టమైనది కాబట్టి బలవంతుడైనటువంటి మరో కుమారుని కంటే బాగుంటుంది లోకరక్షణ కోసం. ఏమంటున్నాడంటే, రాహు క్షత్రం బలం జ్యేష్టం, క్షత్రం బలజ్యేష్టం, బలజ్యేష్ఠసుతం వృణు. క్షత్రియులకి బలమే జ్యేష్టమైనటువంటిది, పరాక్రమమే శ్రేష్టమైనటువంటిది కాబట్టి అంతటి పరాక్రమవంతుడైనటువంటి బలవంతుడైనటువంటి కుమారుణ్ణి వృణు. వృణు అనే పదానికి అర్థం ఏంటంటే కోరుకో, నువ్వు కోరుకో, అటువంటి సుతుణ్ణి కోరుకో అని కుంతీదేవిని అడుగుతున్నాడు. నువ్వు దేవతలలో శ్రేష్టమైనటువంటి వాడు, బలాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుణ్ణి కోరుకుంటూ అటువంటి కుమారుని నువ్వు ప్రార్థించు. ప్రాహు అంటే ఈ విధంగా పలుకుతున్నాడు కుంతితో. క్షత్రం బలం జ్యేష్టం, క్షత్రం అనే పదానికి అర్థం క్షత్రియులకి బలమే శ్రేష్టమైనది. ముందేమన్నా ధర్ముణ్ణి ఎందుకు కోరుకున్నాడు అనేటువంటి అనేది నిన్నటి పాఠంలో మనం చెప్పుకున్నాం. అంతమంది దేవతలు ఉంటే యమధర్మరాజుని ఎందుకు కోరుకున్నాడు, ధర్మదేవతని ఆహ్వానించి ధర్మాత్ముడైనటువంటి ధర్మరాజుని ఎందుకు కనటం జరిగింది అనేది గత పాఠంలో మనం చెప్పుకున్నాం. ఈ పాఠంలో ఇప్పుడు ఆయనకి మరో ఆలోచన కలిగి, కాదు క్షత్రియులకి బలమే ఉండాలి, బలం లేకపోతే ఎట్లా, కాబట్టి అటువంటి బలవంతుడైనటువంటి దేవుణ్ణి ఆహ్వానం చేసుకుని అటువంటి బలవంతుడైనటువంటి కుమారుణ్ణి కను. తతః కుంతీం అభిక్రమ్య శశాసాతీవ భారత వాయుమావాహయస్వేతి స దేవో బలవత్తరః. అప్పుడు కుంతీదేవి ఆయనకి ప్రదర్శన చేసి నమస్కారం చేసి, అప్పుడు వాయుదేవుడు, దేవతలలోనే బలవత్తరమైనటువంటి దేవుడు, బలవత్తరః అంటే
అందరిలో కల్లా బలమైనటువంటి దేవుడు ఎవరయ్యా అంటే వాయుదేవుని. ఆ వాయుదేవుని ఆవాహన చేసుకుంది. వాయుమావాహయస్వేతి అని పాండురాజు ఆజ్ఞాపిస్తున్నాడు. వాయుదేవం ఆవాహయస్వ ఇది. వాయుదేవుని ఆవాహన చేయి. ఎందుకంటే యజ్ఞాలలో శ్రేష్టమైంది అశ్వమేధం. అశ్వమేధ క్రతుశ్రేష్టో జ్యోతిశ్రేష్టో దివాకర. జ్యోతి అంటే గ్రహాలు. గ్రహాలన్నింటిలో కల్లా శ్రేష్టమైనటువంటి గ్రహం ఎవరయ్యా అంటే సూర్య భగవానుడు. భస్మం అయిపోతాడు. తేజస్యాలి అయినటువంటి దివాకరుడు సూర్యుడు. క్రతువులన్నింటిలో కల్లా, క్రతువులు అంటే యజ్ఞయాగాల్లో కల్లా శ్రేష్టమైనటువంటి అశ్వమేధ యాగం. అటువంటి అశ్వమేధ యాగం ధర్మరాజు చేశాడు. మొదట్లో రాజసూయం చేస్తాడు, చివరిలో అశ్వమేధం చేశాడు. శ్రీరామచంద్రుడు అశ్వమేధం చేశాడు. జ్యోతిశ్రేష్టో దివాకర. గ్రహాలలో కల్లా అత్యంత శ్రేష్టమైనటువంటి గ్రహం సూర్య భగవానుడైతే బ్రాహ్మణో ద్విపదాం శ్రేష్ట. ద్విపదాం అనే పదానికి అర్థం 2 పాదాలతో నడిచేటువంటి వాడు. ద్విపదాం అంటే మానవులలో శ్రేష్టమైనటువంటి వాడు బ్రాహ్మణోత్తముడు, ద్విజుడు. అలాగే దేవశ్రేష్ఠ మారుత. దేవతలలో శ్రేష్టం అంటే ఇక్కడ బలవంతమైనటువంటి దేవుడు ఎవరయ్యా అంటే మారుత, వాయుదేవుడు శ్రేష్టమైనటువంటి వాడు. కాబట్టి అటువంటి శ్రేష్టమైనటువంటి వాయుదేవుడిని ఆవాహన చేసుకో. మారుతం మారుతాం శ్రేష్టం సర్వప్రాణిభిరీడితం. సర్వప్రాణులలో ఉండేటువంటి వాయు సంచారంగా తిరిగేటువంటి ప్రాణవాయువుగా ఉండేటువంటి మారుతం శ్రేష్టం. దేవతల్లో శ్రేష్టమైనటువంటి ఆ మారుతాన్ని ఆహ్వానించు. ఆవాహయత్వం నియమాత్ పుత్రార్థం వరవర్ణిని. ఓ వరవర్ణిని అంటూ కుంతీదేవిని చక్కగా సుందరమైనటువంటి సంబోధన చేస్తూ పాండురాజు ఆవాహయత్వం త్వమావాహయ, నీవు ఆహ్వానించు. ఎవరిని? సర్వప్రాణి సంచారకుడైనటువంటి వాయుదేవుణ్ణి నువ్వు ఆహ్వానించు. ఆవాహయత్వం నియమాత్ పుత్రార్థం. దేనికోసం? పుత్రార్థం ఆవాహయ, సంతానం కోసం ఆహ్వానించు. సనోయం దాస్యతి సుతం సప్రాణ బలవాన్ ఘృణ. సనోయం దాస్యతి సుతం. ఆ వాయుదేవుడు ఏ కుమారుణ్ణైతే మనకిస్తారో సప్రాణ బలవాన్ ఘృణ. అటు ఆ పిల్లవాడు అత్యంత బలవంతుడవుతాడు, బల సంపన్నుడవుతాడు, క్షత్రియ లోకానికి కావలసినటువంటి పరాక్రమవంతుడవుతాడు. భవిష్యతి వరారోహే బలజ్యేష్ఠాహి భూమిపాహ. భూమిపాహ అనే పదానికి అర్థం ఏంటంటే భూమిని పరిపాలించేటువంటి రాజు. భూమిని పరిపాలించేటువంటి రాజునికి బలజ్యేష్ఠాహి, బలమే జ్యేష్ఠము, బలాన్ని మించినటువంటిది ఇంకేం లేదు. కాబట్టి అటువంటి కుమారుడు వాయుదేవుడి ద్వారా పుడతాడు. కాబట్టి అటువంటి వాయుదేవుడిని ఆహ్వానించు అని చెప్పి కుంతీదేవి అంతవరకు చెప్పాడు. ఆ తర్వాత భీమసేనుడు ఎలా జన్మించాడు అనేటువంటిది మనం చెప్తున్నాం. అక్కడ కూడా దుర్యోధనుని యొక్క వరుసగా ఉన్నటువంటి 100 మంది పుత్రులు మెల్లగా ఎలా జన్మించారు, దుర్యోధనుడు భీముడు ఒకే రోజు జన్మించడం అనేటువంటిది ఇప్పుడు జరగబోతున్నటువంటి సన్నివేశం. ఇంకా దీంట్లో 80 శ్లోకాల వరకు ఉన్నాయి. ఇంకో 2 పాఠాలు ఈ అధ్యాయం పడుతుంది. వచ్చే పాఠంలో దుర్యోధనుడు అలాగే భీమసేనుడు ఎలా జన్మించారు, భీముడు పుట్టంగానే కుంతీదేవికి పాండురాజుకి కలిగినటువంటి సంఘటనలు, అత్యద్భుతమైన ఘటనలు ఏమేమి ఉన్నాయి, అక్కడ దుర్యోధనుడు పుట్టంగానే ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరిగాయనేటువంటివన్నీ రేపటి పాఠంలో మనం చూద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద పృష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.